ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు చాలా మందిని ఆలోచించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాయి. మార్కెట్లో తారసపడుతున్న అస్థిరత, ఉద్యోగ రంగంలో ఎదురవుతున్న మార్పులు, పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న ఆదాయాలు ఇవన్నీ కలిపి ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ఇది భయపడే సమయమా? కాదు. బుద్ధిగా ఆలోచించి ముందడుగు వేసే సమయం. ఒక్కసారి చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించండి. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కూరగాయల దగ్గర నుండి పెట్రోల్ ధరల వరకు అన్నీ పైకి పరిగెడుతున్నాయి. విద్య, వైద్యం వంటి రంగాలు ఇప్పుడు ఖరీదైన అవసరాలుగా మారిపోయాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లతో ఎవరైనా ఓ చిన్న లోన్ తీసుకున్నా కూడా తిరిగి చెల్లించే సమయంలో చాలా కష్టమైపోతుంది. ఇక మధ్యతరగతి వర్గం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి అయితే మరీ కఠినంగా ఉంది. జీతం మారదు, కానీ ఖర్చులు మాత్రం మారతాయి. నెలాఖరుకు జీతమంతా ఖర్చులకే సరిపోతుంది. పొదుపు అనే మాట కొంతమందికి ఓ కలలా మారిపోయింది. ఈ సమయంలో మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మన చేతిలో ఉన్నదే మార్గం, మనమే పరిష్కారం. ముందుగా మన ఖర్చులపై అవగాహన తెచ్చుకోవాలి. నిజంగా అవసరమైన ఖర్చులేవి, అనవసరమైన ఖర్చులు ఏవో సెపరేట్ చేసి చూసే అలవాటు చేసుకోవాలి. ప్రతి రూపాయి విలువని గుర్తించి స్మార్ట్గా ఖర్చు చేయాలి. అతి ముఖ్యమైన ఆర్థిక నియమం ఏంటంటే, ముందుగా పొదుపు, తర్వాత ఖర్చు అనే సూత్రాన్ని మన జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి. అంటే జీతం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని తప్పకుండా పొదుపుగా మార్చాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పులపై ఆధారపడకూడదు. అవసరమైనప్పుడే అప్పు తీసుకోవాలి. చాలామంది క్రెడిట్ కార్డులపై ఆధారపడుతూ నియంత్రణ లేకుండా ఖర్చులు చేస్తూ తాము ఆర్థికంగా ఎలా నడవాలో మరిచిపోతున్నారు. దానికి బదులుగా మన ఆదాయం ఎంత ఉందో దానికే జీవనశైలిని సరిపోల్చుకుంటే అప్పులు చేయాల్సిన అవసరమే ఉండదు. మన జీవితంలో ఆర్థిక భద్రతను మనమే నిర్మించగలుగుతాం. ఇంకా చిన్న మొత్తాలతో అయినా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. సిప్ల రూపంలో నెలకు 500 నుండి 1000 రూపాయలతోనే ఇది మొదలు పెట్టొచ్చు. దీని ద్వారా మనకు భవిష్యత్తుకు ఒక బలమైన వెన్నెముక నిర్మించొచ్చు. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అని, పీపీఎఫ్, ఆర్డీ లాంటి సురక్షితమైన పెట్టుబడులపై కూడా దృష్టి పెట్టండి. నిజానికి ఆర్థిక అవగాహన లేకపోవడమే చాలా సమస్యలకు మూలం. అందుకే మనకు వీలైనంత సమాచారం చదవడం, తెలుసుకోవడం, ఇతరులను కూడా చైతన్యవంతం చేయడం చాలా అవసరం. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆర్థిక బుద్ధిని నేర్పండి. ఈరోజు మనం తీసుకునే ఈ నిర్ణయాలే రేపటి మన స్థిరతను నిర్ణయిస్తాయి. అంతేకాదు, మనం ఒక విషయం అసలు మర్చిపోకూడదు. ప్రతి సంక్షోభం ఒక అవకాశం. మనం ఈ పరిస్థితుల్ని భయపడి పారిపోవడానికి కాదు కదా, గమనించి గెలవడానికి వాడుకోవాలి. బదులు చెప్పడం కాదు, పరిష్కారం వెతకడం ముఖ్యం. మన కుటుంబం భవిష్యత్తు కోసం మనం ఆర్థికంగా బాధ్యతగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలుగుతాం. మరి మీ ఆర్థిక ప్రయాణం ఎలా సాగుతోంది? ఇక ముందు ఎలా ఉన్నా సరే ఇప్పటి నుంచైనా ఒక చిన్న మార్పు ప్రారంభించండి. అది రేపు పెద్ద ఫలితాన్ని తీసుకొస్తుందేమో.